ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ దగ్గర అస్సలు సందడి కనిపించడం లేదు. స్టార్ హీరోల సినిమాలేవి బరిలో లేకపోవడం, మీడియం రేంజ్ సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో సిల్వర్ స్క్రీన్ కళ తప్పింది. ఈ లోటు జూన్ నెలలో తీరబోతోంది. ప్రతి వారం ఓ ఇంట్రెస్టింగ్ సినిమా ఆడియన్స్ ని పలకరించేందుకు రెడీ అవుతోంది. జూన్ తొలి వారంలో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది ఆడియన్స్ ముందుకొస్తోంది. జూన్ 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్టు పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తూ సినిమా మీద హైప్ ని మరింత పెంచేస్తున్నారు మేకర్స్. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న సింగీతం సినిమా జూన్ 11న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్ లో నాగశ్విన్ నిర్మిస్తున్న ఈ సినిమా మీద కూడా మంచి బజ్ ఉంది. 3వ వారంలో సమంత మా ఇంటి బంగారం రిలీజ్ కి డేట్ లాక్ చేసుకుంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డ ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో జూన్ 19న ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. నెలాఖరున బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు అక్కినేని యువ హీరో అఖిల్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న లెనిన్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలతో పాటు దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన జననాయకన్ మూవీని కూడా జూన్లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇలా వరుస రిలీజ్లతో చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. ఓ సినిమా భారీ వసూళ్లు సాధించాలంటే బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సిందే అన్నది పాత మాట. ప్రెజెంట్ స్టార్ హీరోల సినిమాలు యావరేజ్ టాక్ తోనే భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. మిక్స్డ్ టాక్ వచ్చిన సూపర్ హిట్ రేంజ్ లో నెంబర్స్ రికార్డ్ అవుతున్నాయి. ఎలా అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. రీసెంట్ గా రిలీజ్ అయిన సూర్య కరుపు భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే 275 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన ఈ సినిమా 300 కోట్ల దిశగా దూసుకుపోతోంది. అయితే ఈ రేంజ్ లో వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ ఏం రాలేదు. తమిళనాట అబోవ్ యావరేజ్ గా నిలిచిన కరుపు వసూళ్ల పరంగా మాత్రం నయా రికార్డ్స్ ని సెట్ చేస్తోంది. తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ అయిన కరుపు సినిమాకి మిక్స్డ్ టాకే వచ్చింది. అయినా కూడా మాస్ యాక్షన్ జానరా కావడంతో మంచి వసూళ్లు సాధిస్తోంది ఈ సినిమా. వీరభద్రుడితో పాటు మరో డబ్బింగ్ సినిమా దృశ్యం 3 కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తోంది. దృశ్యం సిరీస్ లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ గా వచ్చిన దృశ్యం 3 ప్రీవియస్ మూవీస్ రేంజ్ లో మెప్పించలేకపోయింది. ముఖ్యంగా సినిమా స్లోగా ఉందని, క్లైమాక్స్ తప్ప మిగతా అంత బోరింగ్ అన్న విమర్శలు వినిపించాయి. అయినా కూడా ఈ టాక్ తోనే 200 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది దృశ్యం 3. థ్రిల్లర్ జానరా కావడంతో టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధిస్తోంది ఈ మూవీ. జైలర్ సినిమా సక్సెస్ లో కథా కథనాలు, రజనీ స్వాగ్ తో పాటు గెస్ట్ రోల్స్ కూడా కీ రోల్ ప్లే చేశాయి. అందుకే జైలర్ 2లో ఆ డోస్ ని మరింత పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగంలో కనిపించిన స్టార్స్ తో పాటు మరికొంతమంది సీక్వెల్లో సందడి చేయబోతున్నారు. తాజాగా ఈ విషయంలో మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నారన్న న్యూస్ కాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ జైలర్. ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఆ గెస్ట్ రోల్స్ కి మంచి రెస్పాన్స్ రావడమే కాదు, సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేశాయి. తొలి భాగంలో సక్సెస్ అయిన గెస్ట్ రోల్ ఫార్ములాని సీక్వెల్ లో కూడా రిపీట్ చేస్తున్నారు. పార్ట్ 1లో కనిపించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ సీక్వెల్ లో కూడా నటిస్తున్నారు. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారు. మరో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ ని రంగంలోకి దించాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఆ విషయంలోనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. గెస్ట్ రోల్ కి ముందు షారుఖ్ ని తీసుకోవాలనుకున్నా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆయన నో చెప్పారు. దీంతో ఆ క్యారెక్టర్ లేకుండానే సినిమాను కంప్లీట్ చేస్తారా అన్న డౌట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తున్నారు అన్నది లేటెస్ట్ అప్డేట్. అఫీషియల్ గా కన్ఫర్మ్ కాకపోయినా రజనీ హృతిక్ కాంబో కన్ఫర్మ్ అన్న టాక్ వినిపిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా రజనీ సినిమాలో నటించిన హృతిక్ ఇప్పుడు ఆయన సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారన్న న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో ట్రెండ్ అవుతోంది. స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్ గ్లామర్ రోల్స్ తో పాటు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ దూసుకుపోతున్నారు. ఆల్రెడీ క్రేజీ మూవీస్ తో టాప్ లీగ్ లో ఉన్న ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ కి సంబంధించి కూడా రెగ్యులర్ గా హింట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి అలాంటి హింటే ఇచ్చారు శ్రద్ధ. స్టార్ వారసురాలుగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్ కెరియర్ ఎర్లీ డేస్ నుండి తన ఓన్ ఐడెంటిటీ కోసం కష్టపడుతున్నారు. గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్ అన్న సిగ్నల్స్ ఇస్తూనే పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న సినిమాలతో అలరిస్తున్నారు. దీంతో నేషనల్ లెవెల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయారు ఈ బ్యూటీ. స్త్రీ 2తో బిగ్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ సేవియర్స్ లిస్ట్ లో చేరారు. స్త్రీ 2
800 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఈ రేంజ్ వసూళ్లు సాధించిన వన్ అండ్ ఓన్లీ ఇండియన్ హీరోయిన్ గా సత్తా చాటారు. అయితే ఈ రికార్డ్స్ కన్నా శ్రద్ధ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన న్యూసే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. రచయిత రాహుల్ మోదీతో శ్రద్ధ ప్రేమలో ఉన్నారన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ బర్త్డేను కూడా రాహుల్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా తన డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రద్ధ, మీతో ఇలాంటి డాన్స్ చేయించే వ్యక్తిని వెతికి పట్టుకోండి అంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ కామెంట్ రాహుల్ గురించేనా అన్న డిస్కషన్ జరుగుతోంది. మరి ఈ విషయంలో శ్రద్ధ అఫీషియల్ క్లారిటీ ఎప్పుడిస్తారో చూడాలి. బాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ మౌని రాయ్, దిశా పటాని ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. రీసెంట్గా వీళ్ళ బంధం గురించి నెక్స్ట్ లెవెల్లో నెగిటివిటీ స్టార్ట్ అయింది. అసలు ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు ఏం జరుగుతోంది, సోషల్ మీడియాలో ఎందుకు ఈ రేంజ్ రచ్చ నడుస్తోంది, మనం కూడా ఉలిక్కేద్దాం పదండి. బాలీవుడ్ ఇండస్ట్రీలో మౌని రాయ్, దిశా ఫ్రెండ్షిప్ కు సంబంధించిన వార్తలు ఈ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి. ఆన్ స్క్రీన్ సక్సెస్ కంటే వీళ్ల వెకేషన్ ఫోటోస్ ఆడియన్స్ లో ఎక్కువ అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా మౌని రాయ్ తన బెస్ట్ ఫ్రెండ్ దిశాని మిస్ అవుతున్నానంటూ ఒక స్వీట్ పోస్ట్ షేర్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్ లో వీళ్ళిద్దరూ ఉన్న ఆ స్టైలిష్ పిక్ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఫోటో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు మౌని రాయ్. రీసెంట్ గా భర్తతో విడిపోతున్నట్టుగా ప్రకటించారు మౌని. అయితే ఈ సెపరేషన్ కు కూడా దిశానే కారణమన్న డిస్కషన్ జరిగింది. స్వయంగా మౌని భర్త క్లారిటీ ఇచ్చినా దిశ మీద నెగటివ్ న్యూస్ మాత్రం గట్టిగానే ట్రెండ్ అయింది. దీంతో దిశా పాట్నా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో కామెంట్స్ ని కూడా డిసేబుల్ చేశారు. ఇప్పుడు మౌని రాయ్ కూడా నెగటివిటీకి ఛాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే రూమర్స్ కు పోస్ట్ డిలీట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ కాంట్రవర్సీ వీళ్ళిద్దరి కెరియర్ మీద గట్టిగానే ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సిచ్యువేషన్ను ఈ అందాల భామలు ఎలా డీల్ చేస్తారో చూడాలి. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.